బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నారాయణపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మక్తల్ మండలం నర్సిరెడ్డిపల్లి దగ్గర హైవే పైన ఆగి ఉన్న ఒక లారీని వెనకాల నుంచి వచ్చినటువంటి ఒక వాల్వో బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మంది ప్రయాణికులకి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రస్తుతం 5గురి ప్రయాణికుల యొక్క ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. క్షతగాత్రులను వెంటనే మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. కర్ణాటకలోని శివమొగ్గ నుంచి హైదరాబాద్కు వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. ఆ విజువల్స్ చూడండి, చాలా డేంజరస్ యాక్సిడెంట్గా చెప్పాలి. ఇక్కడ మీరు గమనించండి, ఒకటే మాట పదే చెప్తూ ఉన్నా నేను. నడి రోడ్డు పైన ఇష్టం వచ్చినట్టుగా ఈ లారీలు ఆగడం వల్లే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆగి ఉన్న లారీని బస్ ఢీకొట్టిందంటే ఇక్కడ బస్ డ్రైవర్ కంటే ముందు లారీ డ్రైవర్ యొక్క నిర్లక్ష్యమే కారణం. ఎక్కడ పడితే అక్కడ ఆపడానికి వాళ్ళ సొంత జాగాలు ఏం కావవి. హైవేల పైన కొన్ని స్పాట్లు, ప్రత్యేకమైన స్పాట్లు ఉంటూ ఉంటాయి, పార్కింగ్ స్పేసెస్ ఉంటూ ఉంటాయి, లేబైస్ అంటూ చెప్తూ ఉంటారు వాటిని కూడా. సో అక్కడ వాటిని ఉంచాల్సి ఉంటుంది, పార్క్ చేయాల్సి ఉంటుంది, కాసేపాటుగా రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే అక్కడే ఆపాలి. కానీ ఎక్కడ పడితే అక్కడ ఆగితే ఇటువంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. సో బహుశా అటువంటి ఘటన ఇక్కడ చోటు చేసుకుంది. లారీ నడి రోడ్డు పైన ఇష్టం వచ్చినట్టుగా ఆగడంతోనే బస్ డ్రైవర్ ఆ టర్నింగ్ అయి ఉంటుంది, లేకపోతే కండ్రెప్పాట్లో ఏముంటుంది అని కొంత ఏమరపాటుగా ఉండి ఉంటాడు, లేకుంటే టర్నింగ్ ఏదైనా కావచ్చు. ఆ ప్రమాదంలో లారీ డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనబడుతోంది. చాలా క్లియర్ గా నడి రోడ్డు పైన ఇష్టానుసారంగా ఆపడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఆ వాల్వో బస్సులో సుమారుగా 30 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. 10 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. మరొక 5గురి యొక్క పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఒకసారి ఆ విజువల్స్ చూడండి. ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జైపోయింది. ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జైపోయింది ఆ బస్సుకు సంబంధించి. సో దాదాపుగా ముందు భాగం, ఇంజిన్ భాగం మొత్తం కూడా నుజ్జునుజ్జైపోయింది. ఏ మాత్రం అక్కడ అది పనికి రాకుండా పోయింది. సో ఈ ప్రమాదంలో దాదాపుగా 5గురి పరిస్థితి విషమంగా ఉంది. సో డ్రైవర్తో పాటుగా మరికొంతమంది కూడా చాలా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది వాళ్ళ ఆరోగ్య పరిస్థితి. సో ప్రస్తుతానికి వారిని మక్తల్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. ಏನಿಲ್ಲ ನೋಡಿ, ಟೋಟಲ್ ಮುಂದಲ್ದು ಏನಿಲ್ಲ ಫಸ್ಟ್ రైట్. ఆ టీవీ కేవలం మీకు వార్తలు చెప్పడమే కాదు, పదే మిమ్మల్ని సూచిస్తోంది, అలర్ట్ చేస్తోంది కూడా. నడి రోడ్డు పైన ఎవడు పడితే వాడు అక్కడికి వచ్చి లారీలు కనుక పార్క్ చేస్తూ ఉంటే ఎవరైనా తప్పుపట్టడం లేదు. కానీ వాళ్ళు రాష్ట్రాలు దాటి ఎక్కడెక్కడి నుంచో సుదూర ప్రాంతాల నుంచి ట్రాన్స్పోర్ట్లో భాగంగా వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు డెఫినెట్గా రెస్ట్ అవసరమే. అలాంటి వారు నడి రోడ్డు పైన ఆపకూడదు. మీరెవరైనా కనుక వెళ్తున్న వారు ఉంటే నడి రోడ్డు పైన లారీని పార్క్ చేసి ఉంటే వెంటనే నడి రోడ్డు పైన ఏముండదు, కొంత సైడ్గా పెట్టేస్తూ ఉంటారు. ఒక 2 టైర్లు మొత్తం కూడా పూర్తిగా పక్కన మట్టిలో ఉంటూ ఉంటాయి, మరొక 2 టైర్లను కూడా రోడ్డు పైన ఉంటూ ఉంటాయి. సో ఇది ఎట్టి పరిస్థితుల్లో చాలా ప్రమాదం అని గమనించండి. వెంటనే అటువంటి పార్కింగ్స్ కనుక ఉంటే మీరు వెళ్ళి వారించండి, తప్పేం లేదు. లారీని ఇంకా ముందు వెళ్తే కొన్ని కిలోమీటర్ దూరం తర్వాత ఎక్కడో చోట, ప్రతి 10 నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఎక్కడో ఒక చోట హైవేల పైన, స్టేట్ హైవే లేదా నేషనల్ హైవేల పైన తప్పనిసరిగా ఈ లారీ పార్కింగ్స్ కోసం లేకపోతే లేబైస్ కోసం కొన్ని స్పాట్స్ ఉన్నాయి, ప్రతి హైవే పైన ఉన్నాయి. సో వాటిని గమనించండి, అక్కడే పార్క్ చేసుకోమనండి, అక్కడే లోపలికి ఈ వెహికల్స్ని పెట్టుకోమనండి. లేదు కాదు కూడదనుకో నడి రోడ్డు పైన వీటిని పెట్టడం వల్లే టర్నింగ్ అయినా ఉండొచ్చు, లేకుంటే గమనించకుండా రాత్రి సమయాలు ఎటువంటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. సో అటువంటి వారిని వెంటనే వారించి తొలగించేటువంటి ప్రయత్నం చేయండి. మీరు కూడా ఇనిషియేషన్ తీసుకోండి. సో ప్రస్తుతానికి ఈ ఘటన నారాయణపేట జిల్లా మక్తల్ దగ్గర నర్సిరెడ్డిపల్లి గ్రామ సమీపంలో ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్నటువంటి లారీని వెనకాల నుంచి వచ్చిన వాల్వో బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మంది చాలా తీవ్రంగా గాయాల పాలయ్యాయి. 5గురికి పరిస్థితి విషమంగా తెలుస్తోంది. ఆ సమయంలో ఆ బస్సులో
30 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నట్టుగా సమాచారం. ప్రస్తుతానికి వారంతా మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒకసారి అక్కడ బస్సులో ఉన్నటువంటి వ్యక్తులు, స్థానికంగా సహాయం చేయడానికి వచ్చిన వ్యక్తులు వారు మాట్లాడారు. ఈ ప్రమాదానికి గల కారణాలు వాళ్ళు వివరించారు. ఒకసారి వారు ఏం మాట్లాడారో చూద్దాం. చిన్న ఎక్కడి నుంచి ఎక్కడ వస్తున్నారు? చిన్న ఎన్ని గంటలకు జరిగింది? 5 గంటలకి. ఎంతమంది ఉన్నారు చిన్న? మీరు ముగ్గురా? ఏమైంది మీకు? చిన్న ఎక్కడి నుంచి ఎక్కడ వస్తున్నారు? చిన్న ఎన్ని గంటలకు జరిగింది? 5 గంటలకి. ఎంతమంది ఉన్నారు చిన్న? మీరు ముగ్గురా? ఏమైంది మీకు? కర్ణాటక నుంచి శివమొగ్గ ప్రాంతం నుంచి హైదరాబాద్ వైపుగా వస్తున్నటువంటి ఆ వోల్వో బస్సు సుమారుగా 5 గంటలు ప్రయాణం చేసింది. అక్కడికి రాగానే ఒక్కసారిగా ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. సో ఈ ఘటనలో డెఫినెట్గా లారీ డ్రైవర్ తప్పుదం పక్కగా కనబడుతోంది. నడి రోడ్డు పైన ఆ వెహికల్ని ఆపడం కారణంగానే చూసి చూడనట్టుగా కనురెప్పపాట్లోనే ఈ యాక్సిడెంట్ జరిగిపోయింది. బహుశా టర్నింగ్ అయి ఉంటుంది, లేదంటే బస్ డ్రైవర్ గమనించకపోయి ఉంటాడు. సో కానీ నడి రోడ్డు పైన వాహనం నిలిపేయడం అనేది డెఫినెట్గా పొరపాటే. సో ప్రస్తుతానికైతే ఈ ఘటనలో 30 మంది ఆ బస్సులో ప్రయాణిస్తుండగా 5గురి పరిస్థితి చాలా విషమంగా ఉంది. మరొక 10 మంది పరిస్థితి చాలా తీవ్రంగా గాయాలైపోయి మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. మణికంఠ, సో ప్రమాదంలో ఎటువంటి క్యాజువాలిటీస్ ఉన్నాయి, అప్డేట్స్ ఏంటి, అక్కడ ఘటనకు సంబంధించి ఆ పోలీసు అధికారులు ఏం చెప్తున్నారు? మనోజ్, నారాయణపేట జిల్లాలో తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఆగి ఉన్నటువంటి లారీని వెనకాల నుంచి వస్తున్నటువంటి ట్రావెల్స్ కు చెందినటువంటి బస్సు ఒక్కసారిగా అతివేగంతో వచ్చి ఢీకొన్నటువంటి నేపథ్యంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ప్రయాణిస్తుండగా దాదాపుగా 19 మంది అంతా కూడా గాయపడినటువంటి పరిస్థితి. అందులో 8 మందికి చూసుకున్నట్టయితే కొంతమందికి కాళ్ళు, కొంతమందికి చేతులు విరిగిపోయి తలకు కూడా తీవ్రమైనటువంటి గాయాలైనటువంటి పరిస్థితి. ఈ 8 మంది పరిస్థితి అంతా కూడా కొంత విషమంగా ఉన్నటువంటి నేపథ్యంలో వీరందరినీ కూడా రాయచూర్ ఆసుపత్రికి తరలించారు. మిగతా ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా 11 మందిని మక్తల్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ అందిస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. మక్తల్ మండలంలోని బొందల్కుంట, జక్లేరు గ్రామాల మధ్యలో ఓ లారీ రోడ్డు పక్కనే ఆపుకొని ఉంది. జాతీయ రహదారి అయినటువంటి ఆ రహదారి 167వ జాతీయ రహదారి. అక్కడ ఒక లారీ డ్రైవరు ఆ లారీని రోడ్డు పక్కన ఆపుకొని బహిర్భూమి కోసం రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అతివేగంగా వస్తున్నటువంటి ట్రావెల్స్ బస్ ఏదైతే ఉందో ఒక్కసారిగా ముందున్నటువంటి ఆ లారీని అంచనా వేయలేకపోయింది. పూర్తిగా రాత్రి సమయం అదంతా కూడా హెడ్ లైట్స్ వేసుకొని వస్తున్నటువంటి నేపథ్యంలో సుమారు 5 గంటల ప్రాంతంలో ఏదైతే కర్ణాటక శివమొగ్గ నుంచి హైదరాబాద్ కు వస్తున్నటువంటి శ్రీ దుర్గాంబ ట్రావెల్స్ కు చెందినటువంటి వోల్వో బస్సు అతివేగంగా వస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆ లారీ ఉన్నటువంటి విషయాన్ని బస్సు డ్రైవర్ కూడా అంచనా వేయలేకపోయాడు. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా అతివేగంతో వచ్చి ఆ లారీని ఢీకొన్నటువంటి నేపథ్యంలో బస్సులో ఉన్నటువంటి 30 మంది ప్రయాణికులంతా కూడా ఆ సమయంలో బస్సులో ప్రయాణిస్తున్నారు. బస్సులో 30 మంది ప్రయాణిస్తున్నటువంటి నేపథ్యంలో 19 మంది అంతా కూడా గాయాల పాలైనటువంటి పరిస్థితి. అందులో పూర్తిగా 8 మంది వరకు అయితే కాళ్ళు చేతులు విరిగి తల పగిలి కూడా తీవ్రంగా గాయపడినటువంటి పరిస్థితి. మిగతా 11 మంది కూడా తీవ్ర గాయాలైనటువంటి నేపథ్యంలో 11 మందిని మక్తల్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరైతే కాళ్ళు చేతులు విరిగిపోయి తలలకు బలమైన గాయాలైనటువంటి 9 మంది ఉన్నారో వారందరినీ కూడా రాయచూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి. శివమొగ్గ నుంచి హైదరాబాద్ కు వస్తున్నటువంటి క్రమంలో బొందలకుంట గ్రామం దగ్గర ఈ ఘటన జరిగినట్టుగా స్థానికులు చెప్తున్నారు. సో మొత్తం ప్రయాణికులంతా కూడా తెల్లవారుజామున 5 గంటల ప్రాంతం కాబట్టి ఆల్మోస్ట్ అంతా కూడా నిద్రలో ఉన్నారు. పూర్తిగా మరికొన్ని గంటలైతే తమ గమ్యస్థానానికి చేరుకుంటామనేటటువంటి ఆలోచనతో వాళ్ళంతా కూడా మంచి నిద్రమత్తులో ఉన్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఈ ఘటన జరిగి ప్రమాదం జరిగినటువంటి నేపథ్యంలో వాళ్ళు కళ్ళు తెరిచి చూసేసరికి అసలు ఏం జరిగిందో కూడా తెలియనటువంటి ఒక పరిస్థితి. వారంతా కూడా అయోమయంలో ఉన్నారు. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగిందనేది కూడా అందులో ప్రయాణిస్తున్నటువంటి చాలా మంది ప్రయాణికులకు అర్థం కానటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే తెల్లవారుజామున ప్రాంతం కావడంతో వారంతా కూడా నిద్రమత్తులో ఉన్నటువంటి కారణంతో మరి డ్రైవర్ కూడా అజాగ్రత్తతో ఉన్నాడా, నిద్రమత్తులో ఉన్నాడా, ముందు ప్రాంతంలో ఉన్నటువంటి లారీని చూడలేదా, చూసినప్పటికీ కూడా బ్రేక్ వేసి కంట్రోల్ చేయలేకపోయాడనేటటువంటి సందేహాలన్నీ కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఒక్కసారిగా అక్కడ ప్రమాదం జరిగినటువంటి నేపథ్యంలో చుట్టుపక్కల గ్రామస్తులు కావచ్చు, పోలీసు సిబ్బంది అంతా కూడా ఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. క్షతగ్రాసులందరినీ కూడా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేస్తున్నారు.
పూర్తిగా లారీ డ్రైవర్ తప్పిదం కూడా ఉందా, లారీని ఏ రకంగా పార్కు చేశాడు, బస్సు డ్రైవర్ అతివేగమా లేకపోతే నిద్రమత్తు ఈ ప్రమాదానికి కారణం అనేటటువంటి కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. రైట్ మనకంటే సో ప్రస్తుతానికి నారాయణపేట జిల్లా మక్తల్ దగ్గర నర్సిరెడ్డిపల్లి దగ్గర ఈ రోడ్డు పైన ఈ యాక్సిడెంట్ జరిగింది. ప్రస్తుతానికి 5గురికి పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. సో నడి రోడ్డు పైన ఆగినటువంటి లారీని బస్సు వేగంగా వచ్చి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. సో మళ్ళీ మీకు కొంత అలర్ట్ చేస్తున్నాను, నడి రోడ్డు పైన ఈ రకంగా వాహనాలు నిలిపివేయడం చాలా ప్రమాదం. సో అది ఏ వెహికల్ అని కానివ్వండి, వెంటనే వారు నిలువరించండి. ముఖ్యంగా ఇక్కడ హెవీ వెహికల్స్ అని చెప్పబడుతున్న లారీ లాంటివి అయితే చాలా ఇంకా ప్రమాదం. సరే తెల్లవారుజామునైనా కానివ్వండి, లేదంటే రాత్రి సమయాల్లో కూడా తెలిసి తెలియక చాలా వేగంగా వస్తున్నటువంటి ఆ వెహికల్స్ సిచ్యువేషన్ కరెక్ట్గా టర్నింగ్ దగ్గర లేకపోతే ఇతరత్ర సమీపం దగ్గర కొంత ఎత్తు పొలాలు ఉన్న దగ్గర ఈ వెహికల్స్ని గమనించలేకుండా వచ్చి ఢీకొడుతూ ఉంటాయి వెనక నుంచి వచ్చిన వెహికల్స్. కాబట్టి మీరు కనుక ఏదైనా గమనిస్తే వెంటనే ఆ లారీ డ్రైవర్ని కానీ హెవీ వెహికల్స్ని వెంటనే అక్కడికి వెళ్ళిపోయి వారితో గొడవ పడైనా సరే వారిని అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోమని చెప్పండి. లారీ డ్రైవర్కి సెపరేట్గా కొన్ని స్టాల్స్ ఉంటూ ఉంటాయి. కొన్ని నడి రోడ్డు పైన హైవేల పైన స్టేట్ హైవేల పైన ప్రతి 10 కిలోమీటర్లకు ఒకటి చొప్పున అక్కడ పక్కాగా స్పాట్లు ఉన్నాయి. లేబైస్ అని చెప్తుంటారు, పార్కింగ్ చేసుకోవచ్చు, రెస్ట్ తీసుకోవచ్చు, అక్కడ అటువంటి స్పాట్స్ ఉన్నాయి. అలా కాదు కూడా నడి రోడ్డు పైన వాహనాలు ఆపడం కారణంగానే ఇటువంటి యాక్సిడెంట్స్ చోటు చేసుకుంటున్నాయి. సో ప్రస్తుతం కర్ణాటక శివమొగ్గ నుంచి హైదరాబాద్ వస్తున్నటువంటి ఆ వాల్వో బస్సులో 30 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. దాంట్లో 10 మందికి తీవ్రంగా గాయాలై 5గురి పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి వారందరూ కూడా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. దాని తాలూకా దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. కుటుంబీకులు బంధువులతో కలిసి హైదరాబాద్ వస్తున్నటువంటి ఆ ప్రయాణికులు అందరూ కూడా ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. తమ తోటి ప్రయాణికులు లేదంటే తనతో పాటుగా వచ్చిన కుటుంబీకులు ఇంకో కాసేపట్లో అయితే మేము హైదరాబాద్ రీచ్ అవుతున్నాం అనే లోపుగానే ఒక్కసారిగా ఈ ప్రమాదం వారికి షాక్కు గురి చేసింది. తీవ్రమైనటువంటి అనారోగ్య బారిన పడేసింది, వారికి ఇబ్బందులు కలగజేసింది. ప్రస్తుతానికైతే ఇదంతా మక్తల్ ఆసుపత్రిలోనే చికిత్స తీసుకుంటున్నారు. సో ఇక్కడ డెఫినెట్గా అతివేగం ఒకటి, ఆ తర్వాత లారీ డ్రైవర్ తప్పిదాలన్నట్టుగా పోలీసు అధికారులు చెప్తున్నారు. హోటల్ పెట్టలేదు సార్, రక్తం ఫుల్ అండి సార్. తెలుగులో